Hi everyone, welcome to live session trigonometry and its applications. లైవ్ సెషన్ ఈరోజు స్టార్ట్ కాబోతోంది. అందరు జాయిన్ అవ్వండి. టిఎస్ ఐసెట్లో ట్రిగ్నామెట్రీ నుంచి 4 క్వశ్చన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఒక క్వశ్చన్, టోటల్గా 5 క్వశ్చన్స్ వస్తాయి టిఎస్ ఐసెట్కు. అదే ఏపీ ఐసెట్ అయితే ట్రిగ్నామెట్రీ నుంచి ఒక క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి ఒక క్వశ్చన్, టోటల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మన సెషన్స్ చూసింటారు కదా కాన్సెప్ట్. అందులో వచ్చిన మోడల్లో ఉంటే సాల్వ్ చేసి చాట్ బాక్స్లో పెట్టండి. మీకు రాకపోతే చివరిలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. త్వరగా అందరు జాయిన్ అవ్వండి. లైవ్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. మనకు మొత్తం మీద 5 క్వశ్చన్స్ టిఎస్ ఐసెట్లో, ఏపీ ఐసెట్లో 2 క్వశ్చన్స్ ప్రతి ఇయర్ వస్తున్నాయి. 5 క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి టిఎస్ ఐసెట్ సంబంధించి ట్రిగ్నామెట్రీ ఒక చాప్టర్ నుంచి. ఆల్రెడీ మనం చూసాము కోఆర్డినేట్ జామెట్రీలో 8 మార్క్స్ వస్తున్నాయి టిఎస్ ఐసెట్ నుంచి. ఏపీ ఐసెట్లో అక్కడ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ వస్తుంది. అందరు జాయిన్ అయ్యారా? సో లైవ్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మీ దగ్గర రఫ్ షీట్, పెన్ పెట్టుకోండి క్యాల్కులేషన్ చేసి వేయడానికి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆన్సర్ రాకపోయినా పర్లేదు, రాంగ్ వచ్చినా కూడా పర్లేదు, ట్రై చేయండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినిన తర్వాత మీకు ఆన్సర్ మిస్టేక్ ఎక్కడ పోయిందనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు లైవ్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. 2022 క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏపీ ఐసెట్వి ఫస్ట్ చూస్తున్నాం. టిఎస్ ఐసెట్, దాని తర్వాత ఏపీ ఐసెట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ మౌంటైన్ ఫ్రమ్ ఎ క్లిఫ్, mountain cliff from a point 200 meters from its foot is 45 degrees. The height of the cliff is. ఒక మౌంటైన్ క్లిఫ్ ఉందంట. ఎంత హైట్ ఉందని ఇచ్చాడు చూడండి. హైట్ ఏమి ఇవ్వలేదు, కనుక్కోవాల్సింది హైట్. ఇక్కడ 200 మీటర్స్ దూరంలో ఉందంట. ఒక మౌంటైన్ క్లిఫ్ 200 మీటర్స్ దూరంలో ఉండే పాయింట్ నుంచి దాని టాప్ను ఇలా చూసినప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట. అప్పుడు దీని హైట్ ఎంత అని అడిగాడు. సో ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ రైట్ యాంగిల్, దీని హైట్ కనుక్కోవాలి. సో హైట్ అంటే ఇది ఆపోజిట్ సైడ్, దీనికి ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దీని నుంచి హెచ్ కనుక్కోగలం. వేయాలంటే ఏం వేసుకోవాలి? యాంగిల్, టాన్ యాంగిల్ వేసుకోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, ఈజీగా చేయొచ్చు. టాన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు అక్కడ? 45 ఇచ్చాడు. సో tan 45 is equal to opposite side by adjacent side, h by 200. tan 45 వాల్యూ 1 is equal to h by 200. క్రాస్ మల్టిప్లై చేస్తే హైట్ is equal to 200. ఇటువంటి క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 45 డిగ్రీస్ ఎప్పుడు కనిపించినా కూడా ఈ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఇది అంటే ఇక్కడ 200 అయితే ఇది కూడా 200, చూస్తూనే ఆన్సర్ వేసేయచ్చు. ఇక్కడ 200 అయితే ఇక్కడ 200 ఉంటుంది. ఎందుకంటే 45 డిగ్రీస్లో tan 45 అంటే 1 కాబట్టి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ రెండు డివైడ్ చేసినప్పుడు 1 రావాలంటే హైట్ ఎంత ఉండాలి? 200. సేమ్ ఉంటుంది, h is equal to 200. డైరెక్ట్గా ఏం ప్రాబ్లమే చేయకుండా ఆన్సర్ పెట్టేసేయచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. ఎలివేషన్ అంటే ఇట్లా పైకి వేయాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు ఇలా పైకి వస్తుంది. డిప్రెషన్ యాంగిల్ అంటే పై నుండి కిందికి వస్తుంది. ఇలా ఇది డిప్రెషన్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ క్వశ్చన్. If the angles of a triangle ABC are in arithmetic progression, ఒక ట్రయాంగిల్లోని యాంగిల్స్ ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట? ఏపీలో ఉన్నాయంట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కాన్స్టాంట్ ఇంక్రీజ్ అని. సో 3 యాంగిల్స్ ఏదో ఒకటి తీసుకుందాం. ఎలా అంటే టోటల్ ఎంత కావాలి? 180 కావాలి. మళ్ళీ ఏ ప్రోగ్రెషన్లో ఉండాలి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. సో ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ అవ్వాలి ఏపీలో. అప్పుడు మనకు తెలిసిన వాల్యూస్తో వెళ్దాం. 30, 60,
90. టోటల్ ఎంత అవుతుంది? 180 degrees. సో ట్రయాంగిల్ సంబంధించిన యాంగిల్సే. ఇది ఏపీలో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఎలా చెప్పగలమంటే కాన్స్టాంట్గా ఇంక్రీజ్ అవుతుంది. 30 నుంచి 30 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 30 ఇంక్రీజ్ అయింది. సో సేమ్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఇది ఏపీలో ఉంది. ఏ బదులు 30 degrees, బి బదులు 60 degrees, సి ప్లేస్లో 90 degrees సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వాడు ఇచ్చిన దాంట్లో కాస్ సి, కాస్ సి అంటే ఎంత ఉంది ఇక్కడ? ఏబిసి, సి 90 మైనస్ కాస్ ఏ 30 డివైడెడ్ బై సైన్ ఏ వచ్చేసి 30 ఉంది, మైనస్ సైన్ సి 90 ఉంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేయండి. కాస్ 90 వాల్యూ, కాస్ 30 వాల్యూ, సైన్ 30, సైన్ 90 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్స్లో ఏది కరెక్టో చెక్ చేయండి. వాల్యూస్ టేబుల్ అయితే కన్ఫర్మ్ మనకు రావాల్సిందే, ఎందుకంటే వాల్యూస్ పైన క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. వాల్యూస్ టేబుల్ నేర్చుకోవాలి మీరు. ట్రిక్కీ వేలో కూడా చెప్పడం జరిగింది మనం కాన్సెప్ట్లో. వాల్యూస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. సైన్, కాస్, టాన్ ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. సీకెంట్, కోసీకెంట్ కూడా అవసరం అవుతుంటాయి. దీని వాల్యూస్ వేసుకొని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేయండి. కాస్ 90 వచ్చేసి సైన్ 0కి ఈక్వల్. కాస్ 90 0 మైనస్ కాస్ 30 వాల్యూ √3/2 సైన్ 30 1/2 సైన్ 90 1. సో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ వేసేయడమే. పైన మైనస్ √3/2, 1లో హాఫ్ పోతే హాఫ్, 1లో హాఫ్ పోతే హాఫ్, ఈ బై టూ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది, √3/1 √3 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎస్, ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళందరిది కరెక్ట్. ఓంకార్, ధార్మిక్ రెడ్డి, ఫహిమిద, ఆకాష్ అండ్ స్వాతి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్. చాలా ఈజీ. ఏపీలో ఏదైనా ఉండొచ్చు యాంగిల్స్, టోటల్ 180 అయ్యేటట్లు ఉండాలి. యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా మనకు కామన్ ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా ఏది వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఇదే ఆన్సర్ రావాలి. కానీ ఈజీగా ఉండేటి మనం వేసుకుంటాం, మనకు సబ్స్టిట్యూషన్ ఈజీగా ఉండేటి వేసుకుంటాము, అది కూడా ఏపీలో ఉండేటట్లు వేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటే π/4 ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై అంటే 180, π/4 అంటే 180/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చినట్లు. ఇది π/4 వాల్యూ. 180 డివైడెడ్ బై 4. పై వాల్యూ ఎంత యాంగిల్లో? 180 degrees. కాన్స్టాంట్ అయితే 22/7. పై వాల్యూ 180, కాన్స్టాంట్ అయితే 22/7. ఇక్కడ మనకు ట్యాన్ కావాలి కాబట్టి రెండు పక్కల ట్యాన్ అప్లై చేసుకోండి. ట్యాన్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు tan 45. ఇక tan a ప్లస్ బి ఫార్ములా వేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసే ఆన్సర్ చాట్ బాక్స్లో పోయి. సో ఇంటర్మీడియట్లో ఎంపీసీలో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. tan a ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan 45 1. సో ఇది అటు సైడ్ పంపించేసండి, డివైడెడ్ బై ఉండేది. tan a ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 మైనస్ tan a tan b అవుతుంది. ఈ మైనస్ tan a tan b ఇటు సైడ్ తెచ్చుకుంటే tan a ప్లస్ tan b మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ tan a tan b ఇజ్ ఈక్వల్ టు అటు సైడ్ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు దీంట్లో కామన్ తీసుకుందాం. ఈ రెండిట్లో కామన్ tan b కామన్ తీస్తే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది, ఇక్కడ tan a ఉంటుంది. ఇటు సైడ్ 1 ఉంది, ఇక్కడ 1 ప్లస్ tan a వచ్చింది కాబట్టి tan aకి ఏం చేస్తాం? 1 యాడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 యాడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1, రైట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేశాను. ముందర ఏం లేకపోతే 1. ఇప్పుడు రెండిట్లో కామన్ చూడండి,
1 ప్లస్ tan A రెండిట్లో కామన్ ఉంది. రిమైనింగ్ పార్ట్ 1 ప్లస్ tan B ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. ఇదే కదా క్వశ్చన్లో అడిగింది చూడండి. 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఇజ్ ఈక్వల్ టు 2. 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఇజ్ ఈక్వల్ టు 2. ఇది డైరెక్ట్ రిజల్ట్ ఇంటర్మీడియట్లో మీకు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది డైరెక్ట్గా. రాని వాళ్ళు ఇది కొంచెం చేసుకోవాలి ప్రాసెస్. నెక్స్ట్ టైం నుంచి ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. A ప్లస్ B 45 అయినప్పుడు 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ప్రాసెస్ ఇది. tan రెండు పక్కల అప్లై చేయడం, tan A ప్లస్ B ఫార్ములా వేయడం, అన్నీ ఒక సైడ్ పంపించుకొని ఫ్యాక్టర్స్ చేయడం. ఫ్యాక్టర్స్ చేసిన తర్వాత ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకోవడం. అప్పుడు 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇటు పక్క 1 ప్లస్ tan A 1 ప్లస్ tan B. ఆప్షన్ 4 కరెక్ట్. సో ఎవరెవరు ఆప్షన్ 4 ఇచ్చారు చూద్దాం. శ్రీనివాస్, సాయి కృష్ణ, స్వాతి, ధార్మిక్ రెడ్డి, ఓంకార్, ఆకాష్ వీళ్ళు ఆప్షన్ 4 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే ఈ క్వశ్చన్లో. ఏం చేసేది లేదు ప్రాబ్లంలో. వాల్యూస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం, ఫార్ములాస్ ఏం యూజ్ చేసేది లేదు. 4 ఇంటూ sin 30 వాల్యూ, cos 60 వాల్యూ, cos 45, sin 90 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. sin 30 1/2, అలాగే నెక్స్ట్ cos 60, cos 45, sin 90 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు, ఆన్సర్ చేసిన వాళ్ళు చాట్ బాక్స్లో ఇవ్వండి రిప్లై. డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. cos 60 వాల్యూ, cos 60 కూడా sin 30 ఎంతో అంతే ఉంటుంది. హోల్ పవర్ 4 3 ఇంటూ cos 45 1/√2 sin 90 1. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. 1/16 1/16 1 స్క్వేర్ 1, స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతే 2, 1 స్క్వేర్ 1, 1/16 1/16 టోటల్ 2/16. 1లో హాఫ్ తీసేస్తే ఇంకో హాఫ్ ఉంటుంది, మైనస్ హాఫ్. 4 1s are 4 4s అవుతుంది, 2 1s are 2 2s are 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/2 టోటల్ 4/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ 4 పెట్టిన వాళ్ళందరిది కరెక్ట్ ఆన్సర్. ఫహిమిద, స్వాతి, ఆకాష్, సో మిగతా వాళ్ళు హర్షిని, ధార్మిక్ రెడ్డి, సాయి కృష్ణ, శ్రీనివాస్, సో చాలామంది ఆప్షన్ 4 పెట్టారు. ఆప్షన్ 4 అంతా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించింది. ఎ మ్యాన్ స్టాండింగ్ అట్ 50 మీటర్ on the tower of a ship observes the angle of depression of two boards on either side of the ship be 30 degrees and 60 degrees respectively. The distance between the two boards. A man standing at 50 meter on the tower of a ship. షిప్ టవర్ పైన ఇలా కూర్చున్నాడంట, పైన ఇక్కడి నుంచి 2 బోర్డ్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎయిదర్ సైడ్ అంటే ఇటుపక్క అటుపక్క అని. ఒకటేమో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందంట, ఇంకొకటి 60 డిగ్రీస్ అంటే దగ్గర ఉంది. ఇది 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తే దగ్గరగా ఉంది, 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తే దూరంగా ఉంది. ఎంత హైట్లో ఉన్నాడు ఇతను? 50 మీటర్స్ హైట్లో ఉన్నాడు.
ఇప్పుడు రెండు బోట్లకు మధ్య డిస్టెన్స్ కావాలి. ఏబి అనుకుంటాము, ఇది సి, ఇది డి అనుకుందాం. ఈ రెండు బోట్లకు మధ్య డిస్టెన్స్. ఇటువంటి ప్రాబ్లంకు డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. ప్రాసెస్ చేయొచ్చు లేదా షార్ట్ కట్ అయినా అప్లై చేయొచ్చు. షార్ట్ కట్ అయితే చాలా సింపుల్. డిస్టెన్స్ బిట్వీన్ ద బోట్స్ ఎయిదర్ సైడ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద బోట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. అదే ఎయిదర్ సైడ్ కాకుండా సేమ్ సైడ్ అన్నాడు అనుకోండి, మధ్యలో మైనస్ పెట్టాలి అంతే. కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఒకే పక్క ఉంటే మైనస్, ఇటుపక్క అటుపక్క ఉంటే ప్లస్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ ఆన్సర్. ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఒక చోటు నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు వేరే 2 పాయింట్స్ ఒక్కొక్క యాంగిల్ చూపిస్తూ ఉంటే అప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కనుక్కోవాలనే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ద బోట్స్ అంటే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ 50 ఇంటూ కాట్ ఆల్ఫా కాట్ 60 ప్లస్ కాట్ బీటా కాట్ 30. మామూలుగా ఇది ఆల్ఫా ఇది బీటా అనుకోవాలి, ఎందుకంటే కాట్లో 30 వాల్యూ పెద్దగా ఉంటుంది, 60 వాల్యూ చిన్నగా ఉంటుంది. 50 ఇంటూ కాట్ 60 1/√3 కాట్ 30 √3. ఎల్సిఎం చేసుకోవాలి. ఇంకా కింద ఎల్సిఎం √3 వస్తుంది. 1 ప్లస్ √3 ఇంటూ √3 √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. 50 ఇంటూ 1 ప్లస్ 3 ఎంత అంటే 4/√3. 50 ఇంటూ 4 ప్లస్ 4/√3 అంటే 54 సార్ 200 డివైడెడ్ బై √3. సో ఆన్సర్ ఈస్ 54 సార్ ఇక్కడ 200 అవుతుంది, కింద √3 200/√3. ప్రాసెస్ చేయాలంటే లెంత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, దీన్ని ఎక్స్ అనుకోవాలి, దీన్ని వై అనుకోవాలి. ఇటుపక్క ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 50/x ఇజ్ ఈక్వల్ టు tan 60, ఇటుపక్క ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 50/y ఇజ్ ఈక్వల్ టు tan 30 వేసుకొని ఇక్కడ ఎక్స్ కనుక్కొని ఇక్కడ వై కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది. క్లియర్ కదా? ఎవరెవరు ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. స్వాతి, ఓంకార్, ఫహిమిదా, ధార్మిక్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 3 చాలా ఈజీ. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా ఈ ఫార్ములా వాడేసాను. ఇంకా ఈ మోడల్లో డయాగ్రామ్ వస్తే డైరెక్ట్గా హైట్ కనుక్కోవడానికి ఫార్ములా, డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. అదే హైట్ అడిగినాడు అనుకోండి డి బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. ఇంటూ ఉండేది అటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ ఉండి ఇంటూ అటు సైడ్ పోతే డివైడెడ్ బై ఇదంతా కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. హైట్ అయినా కనుక్కోవచ్చు, డిస్టెన్స్ అయినా కనుక్కోవచ్చు, 2 పాయింట్స్ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు సి అయితే, సో ఇందాక ఇటువంటి క్వశ్చన్ ఒకటి చేసాం, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ 45 అయితే సేమ్ అటువంటి మోడల్ ట్రై చేయండి. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఉంది కదా, ఆ మోడల్. ఎలా చేయాలి? ముందు చేసాం కదా, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు π/4 ఉంది, 45 డిగ్రీస్. రెండు పక్కల tan అప్లై చేయాలి. రెండు పక్కల tan అప్లై చేసేయండి. tan a ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b ఇజ్ ఈక్వల్ టు tan c ఉంది. రైట్ సైడ్ పంపించండి డినామినేటర్ అంతా. tan a ప్లస్ tan b ఇజ్ ఈక్వల్ టు tan c ఇంటూ 1 మైనస్ tan a tan b. ఈ డివైడెడ్ బై అటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది. ఇక మల్టిప్లికేషన్
tan c 1 సార్. సో tan c ఇంటూ 1 ఎంత? tan c అవుతుంది మైనస్ tan a tan b tan c. tan a tan b tan c ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్క tan a ప్లస్ tan b. tan c 1 సార్ tan c. సో tan a ప్లస్ b ఫార్ములా వేసాను. tan c 1 సార్ tan c. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇవన్నీ ఇటు సైడ్ తెచ్చుకోండి. మైనస్ అంతా ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. tan a tan b tan c ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ tan c ఉంది, ఈ రెండు అటు సైడ్ పంపించండి. ప్లస్ tan a మైనస్ tan a అవుతుంది, ప్లస్ tan b మైనస్ tan b అవుతుంది. సో ఇదే అడిగింది మన క్వశ్చన్లో. చూడండి tan a tan b tan c. tan c మైనస్ tan a మైనస్ tan b ఎక్కడ ఉంది చూడండి, అది ఇక్కడ ఉంది లాస్ట్లో. tan c మైనస్ tan a మైనస్ tan b. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ధార్మిక్ రెడ్డి, ఫహిమిద, హర్షిని, సాహితి, స్వాతి, శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో ఇంతకుముందు చేసిన మోడల్ ఇది a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఉండింది కదా, సేమ్ అలాగే చేసాము. 45 బదులు ఇక్కడ c ఇచ్చాడు, రెండు పక్కల tan అప్లై చేసాము, ఫార్ములా వేసాం, క్రాస్ మల్టిప్లై చేసాం, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రెంట్స్ను వాడాల్సిందే ఇక్కడ ఖచ్చితంగా. ఫస్ట్ ఈ వాల్యూస్ కనుక్కుందాం, పెద్ద పెద్దవి కదా. దాని తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1/√3 ఇంటూ ప్లస్ tan 855 ఎంత ప్లస్ 3/4 ఇంటూ, ముందు వీటి వాల్యూస్ కావాలా. 300 sin 300 tan 855 secant 780. వీటి వాల్యూస్ వస్తే చాలా సింపుల్. ఇప్పుడు sin 300 డిగ్రీస్ ఎలా కనుక్కోవాలి? మనకు 300కు దగ్గరగా ఉండేది క్వాడ్రెంట్లో 360, ఈజీగా ఉంటుంది చేయడానికి. సో 360లో 60 తీసేస్తే 300 అవుతుంది. 360 మైనస్ తీటా అంటే 4th క్వాడ్రెంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కాసు సీకెంట్ ప్లస్ ఇక్కడ tan cot పాజిటివ్, sin కోసీకెంట్ పాజిటివ్, ఇక్కడ ఆల్ పాజిటివ్. 4th క్వాడ్రెంట్లో కాసు సీకెంటే పాజిటివ్, ఇక్కడ సైన్ ఉంది. కాసు సీకెంట్ ఏమైతే 4th క్వాడ్రెంట్లో పాజిటివ్ అవుతాయి. సైన్ ఉంది కాబట్టి సైన్ నెగిటివ్ అవుతుంది. 180 360 వచ్చినప్పుడు నో చేంజ్ చేస్తాను అనమాట. 180 360 వస్తే ఏం చేంజ్ కావు, సైన్కు సైనే వస్తుంది, పక్క నుండే 60 డిగ్రీస్. సో sin 60 వాల్యూ వేసుకుంటే సరిపోతుంది. మైనస్ √3/2 sin 300 క్లియర్ అయిపోయింది. sin 300 అంటే 360లో 60 తీస్తాను. 360 180 ఉన్నప్పుడు సైన్ ఆన్సర్ సైనే, చేంజ్ ఉండదు. sin 60 360 మైనస్ తీటా అంటే 4th క్వాడ్రెంట్లో సైన్ ఉండదు కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ sin 60 √3/2. నెక్స్ట్ tan 855. 800కు 55కు దగ్గరగా ఉండేది. 855 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 360, మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తే ఇంకో 360. సో 360 720, ఇంకెంత మిగులుతుంది? 135 ఉంటుంది. సో 360 ఒకసారి తిరిగితే నో చేంజ్, మళ్ళీ 360 తిరిగితే నో చేంజ్ కాబట్టి 720 రిమూవ్ చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ దానికి చేయాలి. 135 అంటే 90కి ఎంత ఎక్కువ? 45. tan 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రెంట్లో tan లేదు, 90 ప్లస్ అంటానే సెకండ్ క్వాడ్రెంట్. ఇది 90 డిగ్రీస్, 180 270 360లో 90 ప్లస్ అంటేనే సెకండ్ క్వాడ్రెంట్ పోతుంది. సెకండ్ క్వాడ్రెంట్లో tan లేదు కాబట్టి మైనస్ 90 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది, tan cot అవుతుంది, cot ఉంటే tan అవుతుంది. cot 45 1. సో దీని ఆన్సర్ -1. ఇంకా చివరిగా మిగిలింది secant 780. secant 780 ఏం రాయొచ్చు అంటే ఒక రౌండ్ వెళ్తే 360, ఇంకో రౌండ్ 360, 720. 720కి ఎంత యాడ్ చేస్తే 780 అవుతుంది. 720 అంటే ఇంక రాదనమాట, టోటల్ రౌండ్ కాబట్టి ఒకసారి ఫుల్ రౌండ్ అంటే నో చేంజ్, పూర్తిగా రౌండ్ అయితే నో చేంజ్ అనమాట. 720 క్యాన్సిల్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏం మిగులుతుంది?
సీకెండ్ 60 మిగులుతుంది. సీకెండ్ 60 కాస్ 60కి రెసిప్రోకల్. కాస్ 60 1/2 1/2 రెసిప్రోకల్ 2, ఇది 2. ఇంకా ఇక్కడ క్యాల్కులేషన్. ఈ వాల్యూస్ తెలిస్తే చాలా సింపుల్, ఇది కనుక్కోవడమే ఇక్కడ ఉండేది మనకు ప్రాసెస్. √3 క్యాన్సిల్ పోతే -1/2 -1, 2 1s are 2 2s are పోతే 3/2. ఎల్సిఎం చేసుకుంటే ఇదేమో -3/2 అవుతుంది, ఇక్కడ +3/2 అవుతుంది. 3/2లో 3/2 క్యాన్సిల్ పోతే ఆన్సర్ 0. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో ఎవరన్నా ఆప్షన్ 2 పెట్టారేమో చూద్దాం ఒకసారి. ఆప్షన్ 2 ఫహిమిద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత హర్షిని, స్వాతి, సో వీళ్ళు మాత్రమే ఆప్షన్ 2 పెట్టారు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. 0 వస్తుంది. బాగా గమనించండి ఏం చేస్తామని. sin 300 అంటే 360, 270లోంచి కూడా రాయొచ్చు. 270 + 30 రాసినా మళ్ళీ ఇదే వస్తుంది. sin 270 + θ అంటే cos θ లా మారిపోతుందా, cos 30 - cos 30 అంటే √3/2 సరిపోతుంది. అది tan 855 360 డిగ్రీస్కి ఏం చేంజ్ కాదు, మళ్ళీ 360కి ఏం చేంజ్ కాదు. 720 ఇంకొక 135 ఉంటుంది. 135 90 + 45 tan 90 + θ -cot θ -cot 45 -1 అవుతుంది. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయడము, ఫైనల్గా వచ్చే రిజల్ట్ కనుక్కోవడం. సో వాల్యూస్ పైన అయితే టీఎస్ఐ సెట్లో ప్రతిసారి వస్తుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ పైన. సో ఇదైతే ఖచ్చితంగా మీకు రావాలి. కాన్సెప్ట్ వినండి, అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ చేయగలము. సబ్స్టిట్యూట్ చేసి చేయడం చాలా సింపుల్. ఈ వాల్యూస్ కనుక్కోవడం ఒక్కటే మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అట్లానే ఉంది చూడండి. ఇది కూడా 150 90 వరకు తెలుసు మనకు. 0 తెలుసు, 30 60 90 తెలుసు. కానీ ఇక్కడ అడిగింది 150 240 330 225. ఫస్ట్ tan 150 కనుక్కుందాం. 150 దేనికి దగ్గర ఉంది, 180కి దగ్గర ఉంది, 90కి దగ్గర ఉంది. ఎలా అయినా రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా ఆన్సర్ మారదు. 180 మైనస్ అన్నప్పుడు ట్యాన్కి ఆన్సర్ మారదు, ట్యాన్కు ట్యానే వస్తుంది 30. కానీ 180 మైనస్ ఏ క్వాడ్రెంటో చెక్ చేసుకోవాలి. సో 180 మైనస్ 180, ఇది 180 కంటే తక్కువ. సెకండ్ క్వాడ్రెంట్లో ట్యాన్ లేదు కాబట్టి నెగిటివ్ వస్తుంది ఆన్సర్. మైనస్ tan 30 1/√3. సో 4 ఇంటూ -1/√3 ప్లస్ sin 240 కావాలి. నెక్స్ట్ sin 240. 240 ఏం రాసుకోవచ్చు అంటే 180 కంటే 60 ఎక్కువ. 180 ఎందుకు రాసుకున్నా అంటే సైన్కు ఏం చేంజ్ కాదు కాబట్టి sin 60 ప్లస్ మైనస్ చూడాలంటే 180 ప్లస్ ఎక్కడ చూడండి, థర్డ్ క్వాడ్రెంట్ 180 కంటే ఎక్కువ. ఇక్కడ సైన్ లేదు కాబట్టి నెగిటివ్. sin 60 వాల్యూ √3/2. సో -√3/2 ఇది డివైడెడ్ బై 5 ఇంటూ cos 330 కావాలి. cos 330. సో cos 330 కావాలంటే ఏం చేస్తాం, 360లోంచి 30 తీసేద్దాం. 360 ఉన్నప్పుడు కాస్కు కాసే వస్తుంది. 180 360కి నో చేంజెస్. cos 360 మైనస్ అంటే ఇక్కడ ఫోర్త్ క్వాడ్రెంట్, కాస్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇది పాజిటివ్. cos 30 వాల్యూ √3/2. 5 ఇంటూ √3/2 ప్లస్ 3 ఇంటూ ఇంకా లాస్ట్ cot 225 కావాలి. cot 225 కావాలి అంటే 180కి ఒక 45 యాడ్ చేస్తే 225. 180 ఉన్నప్పుడు చేంజెస్ కావాలని చెప్పాను కదా, ఏది కూడా కాట్కు కాటే ఉంటుంది, 45 ఉంటుంది. 180 ప్లస్ అంటే ఏ క్వాడ్రెంటో చూసుకోవాలి. 180 కంటే ఎక్కువ, ట్యాన్ కాటు పాజిటివ్, థర్డ్ క్వాడ్రెంట్, రెండు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్. cot 45 1. ఇక దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఫామ్లో వస్తుందంట, m + n√3 ఫామ్లో. m + n√3 ఫామ్లో వస్తుంది. అది ఏదో m n వాల్యూస్ కనుక్కొని యాడ్ చేయమంటున్నాడు. ఇక దీన్ని సింప్లిఫై చేసుకుందాం. 4 1s are 4 -4/√3 -√3/2 డివైడెడ్ బై 5√3/2 ప్లస్ 3. ఎల్సిఎం చేసుకోండి. పైన ఎల్సిఎం 2√3. 2 4s are 8. 2 4s are 8 అవుతుంది. ఇక్కడ √3 ఇంటూ √3 3 అవుతుంది. √3 ఇంటూ √3 3 డివైడెడ్ బై 5√3 ప్లస్ 2 3s are 6 డివైడెడ్ బై 2. ఇక్కడ కింద 1 ఏం లేకపోతే 1కు 2కి ఎల్సిఎం 2. సో
5√3 ప్లస్ 2 3s ఆర్ 6/2 అవుతుంది. 2 క్యాన్సిల్ చేయండి. 8 ఒక 3 -8 -3 -11/√3 ఇంటూ పక్కన ఏముంది 5√3 ప్లస్ 6 -11/5√3 ప్లస్ 6 కింద ఉంది, పైన వచ్చేసి కింద √3 ఉంది ఇంకొకటి. సో దీన్ని మల్టిప్లై చేసైనా చేద్దాం. -11/5 ఇంటూ √3 ఇంటూ √3 3 అవుతుంది. 5 3s ఆర్ 15 ప్లస్ 6√3 ఇలా ఉండాలి. కానీ ఇదేమో పైన న్యూమరేటరే ఉంది, అంటే రేషనలైజ్ చేయాలని. దీన్ని మళ్ళీ ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. -11/15 ప్లస్ 6√3 ఏం చేస్తామంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాం. 15 - 6√3/15 - 6√3. సో -11 ఇంటూ 15 - 6√3 కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 15 15s are 225, 6 6s are 36, 36 into 3 108. సో 108 తీసేయండి. 225 లోంచి 108 తీసేస్తే 711 కింద 117 వస్తుంది ఇక్కడ డినామినేటర్. సో -11 కింద ఎంత 117 ఇక్కడ కదా, దీన్ని చేసింది. 225 మైనస్ 6√3 హోల్ స్క్వేర్ చేస్తే 108, 117 వస్తుంది. సో పైన వచ్చేసి 15 - 6√3. దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 11 15s are 165, 11 6s are 66√3 డివైడెడ్ బై 117. ఇప్పుడు దీంట్లో m n యాడ్ చేస్తే ఎంత అవుతుంది అన్నాడు ఈ రెండు. సో 165 ఒక 66, 11 12 113, 231 డివైడెడ్ బై 117. సో ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రావట్లేదు. -11 అయితే వచ్చింది పైన. -11/5 3s 15, 6√3 వస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. ఇదంతా m + n√3 ఫార్మాట్లో రావాలి. సార్ వాల్యూస్ చెక్ చేస్తే సరిపోతుంది. tan 150 180 - 30 అవుతుంది. tan 180 ఉన్నప్పుడు 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో టైం టేకింగ్ క్వశ్చన్స్ స్కిప్ చేయడం మేలవుతుంది ఎగ్జామ్లో, లేదంటే మీకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇటువంటి క్వశ్చన్స్ పైన. 180 - 30. సో 180 - 30 గమనించినట్లయితే సెకండ్ క్వాడ్రంట్ tan లేదు, tan మైనస్ tan 30 1/√3 ఇది కరెక్ట్. 4 ఇంటూ -1/√3 ప్లస్ sin 240 180 ఒక 60 240 అవుతుంది. 180 ప్లస్ అన్నప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఉండదు కాబట్టి మైనస్, సైన్ ఉండదు, sin 60 అవుతుంది. sin 60 వాల్యూ √3/2. సో ఇది కరెక్టే. -√3/2 -4/√3 -√3/2 ఎల్సిఎం చేసుకుంటే కింద 2√3 -8 -√3 -11 -11/√3. సో న్యూమరేటర్ ఈస్ కరెక్ట్, -11/√3. ఇక్కడ డినామినేటర్ ఒకటి చెక్ చేద్దాం. సో లేదంటే ఫ్రీ మార్క్ వచ్చి ఉంటుంది. ఇది ఒకవేళ రాంగ్ ఏంటి ఆన్సర్ కీలో 5 ఇంటూ cos 330 చూద్దాం. సో కొన్ని రాంగ్స్ ఉన్నప్పుడు ఫ్రీ మార్క్స్ వస్తాయి క్వశ్చన్లో. ఇక్కడ టైం వేస్ట్ కూడా అయిపోతుంది మనకు రాకపోయినా కూడా ఆన్సర్. cos 360లో 30 తీసేస్తే 330 అవుతుంది. cos 360 మైనస్ θ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కరెక్టే. √3/2. సో √3/2 5 ఇంటూ √3/2 ప్లస్ 3 ఇంటూ cot 225 అన్నప్పుడు 180 ప్లస్ 45 cot 180 ప్లస్ θ థర్డ్ క్వాడ్రంట్లో tan cot పాజిటివ్ కాబట్టి cot 45 ఎంత tan 45 cot 45 రెండు ఒకటే 1. సో అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. 5 ఇంటూ √3 5√3/2 ఎల్సిఎం చేసుకుంటే 2 3 6 ఒక 2 క్యాన్సిల్ పోతుంది. √3 కిందికి వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ హియర్. -11/√3 ఇంటూ 5√3 ప్లస్ 6. సో దీనికి ఫ్రీ మార్క్ ఇచ్చింటాడు. ఇంకా ఆన్సర్లో ఆప్షన్ లేదు. యాడ్ స్కోర్. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా టైం టేకింగ్ కాబట్టి కొంచెం చూస్తూనే లెంతీగా అనిపించినప్పుడు స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తూ ఉండాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan 20 ఇక్కడ చూస్తూనే మనకు ఒకసారి అనిపిస్తుంది -11 ఎక్కడ వచ్చింది, అది ఆప్షన్ పెట్టేసేయచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అదే ఆన్సర్ ఇచ్చింటాడు, ఒకవేళ రాంగ్ అయినా కూడా. కింద రాంగ్ పోయింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan 20 = x పెట్టుకోవాలంట ఈ క్వశ్చన్లో. ఫస్ట్ 215 ఏం రాయొచ్చు చూద్దాం. 215 ఏం రాయొచ్చు, 270లో 20 తీసేస్తాం. 340 అంటే 360లో 20 తీసేద్దాం. అన్ని 20 వచ్చేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే tan 20 ప్లేస్లో x పెట్టుకోవచ్చు. సో tan 20 ప్లేస్లో x పెట్టుకోవచ్చు కాబట్టి అన్ని 20 వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి. tan 200 ఏం రాసుకోవచ్చు, 180 + 20 మైనస్ tan 90 + 20 అన్ని 20 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి వీటికి. 270లో 20 తీస్తే 250, 360లో 20 తీస్తే 340, 180కి 20 యాడ్ చేస్తే 200, అండ్ 110 కావాలంటే 90 + 20 యాడ్ చేస్తే 110. ఇక్కడ m+n అడిగాడా, m+n అడిగినా కూడా మనకు ఎంత వస్తుంది లాస్ట్కు, ఇది కదా లాస్ట్ వాల్యూ, -11/15 + 6√3. దీన్ని రేషనలైజ్ చేసుకుంటే ఎంత వచ్చిందంటే 165 + 66 వచ్చింది. ఇక్కడ 15 11s. సో ఎలా చేసినా కూడా అంటే √3 లేకుండా తీసుకున్నా కూడా మనకి 2 యాడ్ చేస్తే ఇది రావడం లేదు. -11 అయితే పైన వస్తుంది, -11 అయినప్పుడు ఈ 2 యాడ్ చేసినప్పుడు ఇది రావాలి కాబట్టి ఇది ఫ్రీ మార్క్, యాడ్ స్కోరే వస్తుందిలేండి. 11 ఉండేది పెట్టేసేయండి మీరు ఆన్సర్, -11 ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది అన్నిటికీ 20 వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. 270లో 20 పోతే 250, 360లో 20 తీసేస్తే 340, ఇలా వేసుకోండి. tan 270 - θ ఒకసారి క్వాడ్రెంట్స్ చూసుకోండి. 90, 180, 270, 360. 270 మైనస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివే, కానీ 270 90 270 వస్తే యాంగిల్ చేంజెస్ జరుగుతాయి, చేంజ్ అవుతుంది. అంటే tan ఏమవుతుంది, cot 20 అవుతుంది. నెక్స్ట్ 360 మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రెంట్. 360 కంటే తక్కువ అంటే ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఇది ఆల్ సిల్వర్ అంటే సైన్ కాస్ కొసీకెంట్ మాత్రమే. ఇక్కడ tan cot పాజిటివ్స్, ఇక్కడ కాస్ సీకెంట్ పాజిటివ్, కానీ tan ఉంది కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. 360 ఉన్నప్పుడు చేంజ్ కాదు, tanకు taనే, tan 20 అలాగే ఉంటుంది. tan 180 + θ, 180 ప్లస్ చూడండి, ఇది 180 180 ప్లస్ థర్డ్ క్వాడ్రెంట్, tan ఉంది అంటే పాజిటివ్, tan 20. 90 ప్లస్ దీంట్లో tan లేదు, కానీ 90 ఉన్నప్పుడు tan ఏమవుతుంది, cot. 90 degrees 270 ఉన్నప్పుడు యాంగిల్ చేంజెస్ ఉంటాయి, tan cot అవుతుంది, cot tan అవుతుంది. కాబట్టి cot ఇదంతా 20, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడం ఇంకన్నీ. tan 20 ఉండే చోట x, cot 20 అంటే రివర్స్ కదా, tanకు రెసిప్రోకల్ cot, ఇది 1/x, x x ఇది మైనస్ కదా. tan 90 ప్లస్ అనేప్పుడు ఇక్కడ లేదు, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. cot 20 అంటే xకు రెసిప్రోకల్ 1/x. ఎల్సిఎం చేయండి, 1 - x × x x²/x, x × x x² + 1/x ఎల్సిఎం. x x క్యాన్సిల్ పోతే పైన 1 - x², కింద 1 + x². ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అన్ని 20లోకి మార్చేసుకున్నాం. ఓంకార్, శ్రీనివాస్, స్వాతి, ఫహిమిద, ధార్మిరెడ్డి అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 3. ఎల్సిఎం జాగ్రత్తగా చేసుకోండి. ఇట్లా ఎప్పుడన్నా ఒక ఫ్రాక్షన్ ఒక నంబర్ వస్తే ఎల్సిఎం డైరెక్ట్ దీంతో మల్టిప్లై చేయడం. ఇంకా 2 - 3 4 12 /3 లాగా. 1 - x × x x²/x, x × x x² + 1/x.
ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ పోతుంది, పైన 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, కింద 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎక్కడే కానీ వాల్యూస్ ఇవ్వలేదు. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీసీ వాల్యూస్ ఇవ్వలేదు. అంటే ఏమైనా తీసుకోవచ్చు అని ఏబీసీ వాల్యూస్ మనం ఏది తీసుకున్నా ఇది కరెక్టే వస్తుంది ఆన్సర్ అని. ఏబీసీ వాల్యూస్ ఏం తీసుకుందామంటే ఈజీ కోసం అంతా 180 కావాలి కాబట్టి 60 ఏపీజీపీ అని ఇవ్వలేదు కాబట్టి అన్ని 16 అనుకుంటా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఎందుకంటే ఎటువంటి ట్రయాంగిల్ అని అడగలేదు ఇక్కడ. అంటే ఏ ట్రయాంగిల్ అయినప్పటికీ ఇది కరెక్ట్ అవుతుంది అని. నేనేం చేస్తున్నా అంటే ఏబీసీ బదులు 60 60 60 తీసుకుంటున్నా. ఎందుకు 60 60 60 తీసుకుంటా అంటే టోటల్ 180 కావాలి కాబట్టి. టోటల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ టోటల్ 180 కావాలి. తర్వాత వచ్చేసి మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వాల్యూ వచ్చేటట్లు ఉండాలి. ఈ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఇక సబ్స్టిట్యూట్ చేయడమే. tan a/2 60/2 అంటే ఎంత 30, b/2 60/2 30, tan 30 tan 30, పక్కన కూడా సేమ్ tan 30 tan 30 ప్లస్ అన్ని 30 30 అవుతాయి. tan 30 tan 30 అట్లా 1 2 3 3 ఉన్నాయి. ఏంటివి ఇవి? tan 30 స్క్వేర్లు. tan 30 వాల్యూ 1/√3. tan 30 వాల్యూ 1/√3. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 1/3 ఉంటుంది. 3 3 క్యాన్సిల్ చేస్తే 1. సో ఆప్షన్ 4. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1. శ్రీనివాస్, స్వాతి, వహిమిద, ధార్మిక్ రెడ్డి, ఓంకార్, హర్షిని అండ్ దుర్గా. సో అందరు కరెక్ట్ ఇచ్చారు ఆన్సర్. 4th ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా ఈజీగా అయిపోయింది మనకు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని తీసుకుంటూనే అన్ని యాంగిల్స్ సేమ్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసాను. అన్ని 60 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తేనే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైట్స్ అండ్ డిస్టెన్సెస్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి ఇంకో డయాగ్రామ్ వేసుకుందాం ఈ క్వశ్చన్కు. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ వెన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎ టాప్ ఆఫ్ ఎ ట్రీ. హైట్ 10 meters. ఒక ట్రీ ఉందంట, దాని హైట్ 10 meters ఉంది. దీని పైన నుండి దేన్ని చూసినారంట? టవర్ను. టాప్ ఆఫ్ ఎ టవర్. ఇది ఒక టవర్ అనుకుందాం. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ వెన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ ఆన్ ఎ రివర్ సైడ్. ఒక రివర్కు, రివర్ అనుకుందాము. రివర్కి ఇటుపక్క చెట్టు ఉందంట, ఇక్కడ ఒక టవర్ ఉంది. టవర్ టాప్ను చూసినప్పుడు యాంగిల్ ఎంత చేస్తుందంట? 45 degrees యాంగిల్ చేస్తుంది ఇక్కడ దీనికి స్ట్రైట్గా. దీని హైట్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం, ఈ టవర్ హైట్. తర్వాత ఏమన్నాడంటే ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఇన్ ద రివర్. ఈ టవర్ ది రిఫ్లెక్షన్ ఈ పక్క పడింది ఇక్కడ నుంచి ఇది పైకి ఉంది, ఇది రివర్ లోపల నీడ ఇక్కడ పడింది. దీన్ని చూసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుందంట. అంటే ఇది హైట్ కాబట్టి పైన ఇది కూడా హైటే అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రివర్ పాయింట్ నుంచి ఏ అనే పాయింట్ అనుకుందాం. ఏ నుండి బికు సికు సేమ్ హైట్. ఇక్కడ డి అనుకుందాం, ఇక్కడ ఈ అనుకుందాం, ఏదో ఒక పాయింట్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఎఫ్ అనుకుందాం. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? హైట్ ఆఫ్ ది టవర్ ఇన్ మీటర్స్. మనం హెచ్ వాల్యూ కనుక్కోవాలి. ఈ ట్రీ హైట్ ఎంత ఇచ్చాడు? 10 meters. కాబట్టి ఇది కూడా 10 అవుతుంది ఎదురుగా ఉండేది. ఇది 10 అయినప్పుడు టోటల్ హైట్ ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి? టోటల్ హైట్ హెచ్ కదా అనుకునేది మనం. హైట్ ఆఫ్ ది టవర్, హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ అనుకున్నాం కాబట్టి ఇది 10 తీస్తే ఇది ఈ కాస్త హెచ్ మైనస్ 10 అవుతుంది పైన. ఇక్కడి నుంచి ఇక్కడికి హెచ్ మైనస్ 10, ఇది 10. అదే ఎఫ్ దగ్గర నుంచి ఇక్కడికి అనుకోండి, టోటల్ ఎఫ్ దగ్గర నుండి ఇక్కడ బి దగ్గరికి కావాలనుకోండి, ఎందుకంటే ట్రయాంగిల్ 60 degrees యాంగిల్ కదా. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే హెచ్ ప్లస్ 10 అవుతుంది. ఎఫ్ దగ్గర నుంచి ఇక్కడికి బి దగ్గరికి హెచ్ 10
ఈ 10 కలుపుకుంటే h ప్లస్ 10 అవుతుంది. ఇది క్లియర్ అయితే మీరు ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఇది కూడా ఇంటర్మీడియట్లో డైరెక్ట్ క్వశ్చన్. ఇది పైంది h-10, కిందిది h+10. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైకి ఒక ట్రయాంగిల్, కిందికి ఒక ట్రయాంగిల్. ఇక్కడ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు చెప్పాను, ఈ పక్క ఏముందో ఇక్కడ అదే వస్తుంది. అంటే ఇక్కడ h-10 కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది, h-10 వస్తుంది. ఇంకా 60 డిగ్రీస్ తీసుకుంటే చాలు. tan 60 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే h+10 బై h-10. h+10 బై h-10 is equal to tan 60. tan 60 వాల్యూ ఎంత, √3. సో √3 is equal to h+10 బై h-10. కింద 1 పెట్టుకొని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో √3 ఇంటూ h-10 is equal to ఎంత ఉంది, h+10 ఉంది. సో ఇది మల్టిప్లై చేస్తే h√3 minus 10√3 is equal to h into √3, h√3, 10 into √3, 10√3 is equal to h+10 అవుతుంది. hలని ఒక పక్క తెచ్చుకోండి. -10√3 అటు సైడ్ పోతే +10√3. h కామన్ తీస్తే h into √3 minus 1 is equal to 10 into ఇక్కడ √3 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో h is equal to ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 10 into √3 plus 1 by ఇంటూ అనేది అటు సైడ్ పోతే డివైడెడ్ బై √3 minus 1. దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఇచ్చింటాడు. h వాల్యూ ఎంత వచ్చింది మనకు, 10 into √3 plus 1 by √3 minus 1 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే రేషనలైజ్ చేయాలి. 10 into పైన √3 plus 1, కింద √3 minus 1 కాబట్టి మైనస్ ఉన్నప్పుడు ప్లస్తో మల్టిప్లై చేస్తాం, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్లతో మల్టిప్లై చేయాలి. అప్పుడు 10 into √3 plus 1 into √3 plus 1 రెండు సార్లు వస్తే √3 plus 1 హోల్ స్క్వేర్, కింద డివైడెడ్ బై a plus b into a minus b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 3, 3 minus 1 2. సో డినామినేటర్ ఎంత వస్తుంది, కింద డినామినేటర్లో 2 వస్తుంది. పైన 10 into a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా √3 plus 1 హోల్ స్క్వేర్, a స్క్వేర్ √3 స్క్వేర్ 3 ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ 2ab అంటే 2√3 వస్తుంది. అప్పుడు 10 into 3 plus 1 4 ప్లస్ 2√3 by 2. పైన 2 కామన్ తీస్తే 2 plus √3 డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్ పోతే 10 into 2 plus √3 is the answer. ఆప్షన్ 3 10 into 2 plus √3. సో 5 మీద వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 10 into 2 plus √3. ప్రాసెస్ అయితే చేయాల్సిందే, మోర్ దాన్ 1 minute పడుతుంది. ఖచ్చితంగా టైం టేకింగ్ క్వశ్చన్. టైం టేకింగ్ క్వశ్చన్ అని మార్క్ అయితే మీకు వచ్చినది లాస్ట్లో టైం అంతా మిగిలిపోయింది, ఇంకే క్వశ్చన్కి ఆన్సర్ రాదు. అటువంటప్పుడు ఇది అటెంప్ట్ చేయడం కూడా మంచిదే. 2-3 minutes మిగిలిపోయింది, ఇంకా టైం అంతా ఉంది, ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాదు, మీకు ప్రాసెస్ తెలుసు. అటువంటప్పుడు ఇది చేయడం బెటర్. లేదా టైమే లేదన్నప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టేసాలి దీంట్లో. జనరల్గా ఏ ఆప్షన్ పెడతారంటే ఇక్కడ ఉండే దాంతో స్టార్ట్ చేస్తాం. 10 into సంథింగ్, 10 into లేదా 10లో ½ 5 అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేం. ప్రాసెస్ అయితే చేయాల్సిందే. ఎలా చేస్తున్నాం ప్రాసెస్, ఇది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇక్కడ h-10 అయితే ఇక్కడ కూడా h-10. సో h+10 by h-10 is equal tan 60 వేసుకొని హెచ్ను పక్కకు తీసేసుకొని హెచ్ వాల్యూ కనుక్కుంటాం. హెచ్ వాల్యూ కనుక్కుంటూనే ఆన్సర్ రాలేదు, మళ్ళీ దీన్ని రేషనలైజ్ చేసి ఆన్సర్ ఇచ్చినాడు. కాబట్టి √3 minus 1 ఉంది కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వేసుకొని చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ 10 into 2 plus √3 వచ్చింది. సో ఫహిమిద అండ్ స్వాతి ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అని చెప్పాలి. ఇంకా ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రెంట్స్ చూస్తే చాలు, చిన్న క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ తొందరగా చేసేయచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయొచ్చు. మనం మైనస్ కామన్ ఇస్తాం బయటికి, cot 1170 మైనస్ θ. ఆల్ సిల్వర్ టీ కప్స్లో మైనస్ ఎప్పుడన్నా మైనస్ బయటికి కామన్ ఇస్తే ఏమవుతుంది, కింది పక్క కదా, 0 కంటే మైనస్, కాట్ ఉండదు కాబట్టి నెగిటివ్ వస్తుంది. 4th క్వాడ్రెంట్లో కాస్ సీకంటే ప్లస్, మిగతా మైనస్లు కాబట్టి మైనస్ కాట్ 1170 అంటే ఏం రాసుకోవచ్చు, ఎన్నిసార్లు 360 రాసుకోవాలి.
360ని 3 టైమ్స్ రాసుకుంటే 1080 అవుతుంది. ఇంకొక 90 యాడ్ చేస్తే 1170. సో 360తో ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకొని ఇంకొంచెం ఎంత అడిషనల్గా యాడ్ చేయాలో అంత యాడ్ చేసి మైనస్ తీటా. 360 ఎన్నిసార్లు అయితే రొటేట్ అయిందో 360 360 360 అదంతా మళ్ళీ 0 దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి 360 డిగ్రీస్ అంటే 0, మళ్ళీ 360 అంటే 0, మళ్ళీ 360 3 టైమ్స్ తిరిగింది. ఇది 3 టైమ్స్ 360 టోటల్ 1080. కాబట్టి 1080 0 అయిపోతుంది. ఇంకా ఏం మిగులుతుంది మనకు? cot 90 మైనస్ తీటా. 90 మైనస్ అన్నప్పుడు ఏ క్వాడ్రెంట్లోకి పోతుంది? ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్. బట్ 90 ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. 90 ఉన్నప్పుడు కాట్ ఏమవుతుంది? tan అవుతుంది. సో ఆన్సర్ ఈస్ సింపుల్గా అయిపోయింది చూడండి. మైనస్ బయటికి తీసేసాను. ఇప్పుడు ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి మారిపోతుంది. 1170 1080 ప్లస్ 90 రాసుకున్నా. 1080 అంటే 360 డిగ్రీస్ 3 సార్లు తిరుగుతుంది కాబట్టి అది 0 అయిపోతుంది. 90 మైనస్ తీటా. 90 మైనస్ అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్ ఆల్ పాజిటివ్. సో ఇలాగే ఉంటుంది. కాట్గానే కాట్ వచ్చేసి tan గా మారిపోయి ఇక్కడేం మైనస్ రాదు. బయట ఉండే మైనస్ అలాగే ఉంటుంది. దీనికి మళ్ళీ మైనస్ రాదు. బయట ఇది మైనస్, ఇది ఫస్ట్ నుంచి ఉండేది. cot 90 మైనస్ తీటా tan తీటా అవుతుంది. ఆన్సర్ ఈస్ మైనస్ tan తీటా. ఆప్షన్ 2 స్వాతి, ఫహిమిద అండ్ ఓంకార్ ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 100 మీటర్స్. ఒక టవర్ ఉందంట 100 మీటర్స్ది. దీన్ని టాప్ను అబ్జర్వ్ చేశారు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉందని ఇచ్చాడంటే tan ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఉందంట యాంగిల్ ఇక్కడ. ఇది తీటా. తీటా ఎంత ఇచ్చాడంటే tan ఇన్వర్స్ 4/5 ఇచ్చాడు. tan ఇన్వర్స్ ఇటు సైడ్ వస్తే tan తీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడని. ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫుట్ టు ఇట్స్ ఫ్రమ్ ది పాయింట్ టు ఇట్స్ ఫుట్ ఇది కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఈ ఫుట్కి ఎంత డిస్టెన్స్ ఉంది కనుక్కోవాలంటే ఎక్స్ కనుక్కోవాలి. tan తీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 4/5. దీంట్లో tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది tan. ఇది 4/5 ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 500. x ఈజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై 4. 500ను 4తో డివైడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మనకు డిస్టెన్స్, ఆ పాయింట్ నుంచి ఉండే డిస్టెన్స్. క్లియర్, ఈజీగా అయిపోయింది ఇది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫహిమిద, ధార్మిక్ రెడ్డి, స్వాతి ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. శ్రీనివాస్, ఓంకార్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 2 125. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, దాన్ని tan తీటాలోకి మార్చుకున్నా. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 100/x ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు. క్రాస్ మల్టిప్లై చేసి x వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. cos a minus b ఫార్ములా. cos a minus b ఫార్ములా cos a cos b ప్లస్ sin a sin b is equal to 3 into cos a plus b ఫార్ములా cos a cos b minus sin a sin b. దీని నుంచి ఇది కనుక్కోవాలి మనం. కాట్ రావాలి. కాట్ రావాలంటే కాస్లన్నీ ఒక పక్క, సైన్ అన్ని ఒక పక్క తెచ్చుకుందాము. cos x cos y ప్లస్ sin x sin y is equal to 3తో మల్టిప్లై చేయండి. 3 cos x cos y మైనస్ 3తో మల్టిప్లై చేస్తే 3 sin x sin y. ఇప్పుడు cos x cos y అని ఒక పక్క, 3 cos x cos y, ఈ ప్లస్ ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఉండేది cos x cos y, ఇక్కడ ప్లస్ కదా ఉండేది. ఈ ప్లస్
కాస్ ఎక్స్ కాస్ వై అటు సైడ్ పోతే మైనస్ కాస్ ఎక్స్ కాస్ వై అవుతుంది. ఇంక ఇటు సైడ్ సైన్ ఎక్స్ సైన్ వై, ఈ మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ 3 సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఎక్స్ కాస్ వైలు ఒక పక్కకు, సైన్ ఎక్స్ సైన్ వైలు ఒక పక్కకు. ఏం చేశానంటే ఇక్కడ ఉండేది ఇలాగే పెట్టాను, ఇది కాస్ ఎక్స్ కాస్ వై, ఇది ఒక్కటి అటు సైడ్ పంపించాను, మైనస్ అయింది. ఈ మైనస్ ఇటు సైడ్ తెచ్చుకుంటే ప్లస్ అయింది. సో 1 + 3 టోటల్ 4 సైన్ ఎక్స్ సైన్ వై ఇజ్ ఈక్వల్ టు 3లో 1 తీసేస్తే 2 కాస్ ఎక్స్ కాస్ వై. ఇక్కడ కాస్ ఎక్స్ కాస్ వై ఇలాగే పెట్టండి, సైన్ ఎక్స్ సైన్ వై అటు సైడ్ పంపించండి, ఇంటూ ఉండేది డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇంటూ 2 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2, 2 1s are 2, 2s are క్యాన్సిల్ పోతే కాస్ బై సైన్ కాట్, కాస్ బై సైన్ కాట్. సో కాట్ ఎక్స్ కాట్ వై ఆన్సర్ ఎంత అంటే 2. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఎవరు పెట్టారు చూద్దాం. సాయి కృష్ణ, ఓంకార్, హవీలా, శ్రీనివాస్, ఫహిమిద, ధార్మిక్ రెడ్డి. ఆన్సర్ ఇస్ 2. స్వాతి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 2. ఇక్కడ యూజ్ చేసింది రెండు ఫార్ములాస్, ఒకటి కాస్ ఏ మైనస్ బి, ఇంకొకటి కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేసి కాస్లన్నీ ఒక పక్క, సైన్లన్నీ ఒక పక్క పంపించి డివైడ్ చేస్తే కాస్ బై సైన్ కాట్ అయిపోయింది, ఇటు పక్క ఆన్సర్ మిగిలిపోయింది మనకు 2. నెక్స్ట్ క్వశ్చన్, 1/sin 10 - √3/cos 10. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ప్రీవియస్ మనకు పేపర్లో వచ్చింది అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం డైరెక్ట్గా. ఇది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళకి చాలా సింపుల్ అని చెప్పాలి, ట్రిగ్నామెట్రీ. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తుంటారు వాళ్ళు. 1/sin 10 ఉంది, దీని అంతా 2తో మల్టిప్లై చేస్తాను నేను. 2తో మల్టిప్లై చేస్తే 2తో డివైడ్ చేయాలి, 2తో మల్టిప్లికేషన్, 2తో డివిజన్. సో 1/2 కింద 1/sin 10. ఏం చేస్తున్నాను, 2తో మల్టిప్లై, 2తో డివిజన్, లేదా 2తో డివిజన్, 2తో మల్టిప్లికేషన్. ఎందుకంటే ఇక్కడ 1/2 వచ్చిందనుకోండి sin 30 అవుతుంది, కింద ఎంత ఉంది sin 10 ఉంది, డివైడెడ్ బై sin 10 మైనస్ √3 ఉంది కదా, దానికి /2 వస్తుంది, బై cos 10. ఏం చేశానంటే రెండిట్లో /2 చేసినా అంటే ఇక్కడ ఇంటూ 2 చేయాలి. 2తో మల్టిప్లికేషన్, 2తో డివిజన్ రెండు చోట్ల. ఇక్కడ 2తో డివైడ్ చేసా, ఇక్కడ 2తో డివైడ్ చేసా, అందుకనే ముందర 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 క్యాన్సిల్ పోతే మళ్ళీ ఇదే ఉంటుంది, 2 క్యాన్సిల్ పోతే మళ్ళీ ఇదే ఉంటుంది. సో 2 పక్కన పెట్టేస్తే ఇది ఎక్కడ వస్తుంది, 1/2 అనేది sin 30 కింద sin 10. √3/2 ఎక్కడ వస్తుంది, √3/2 cos 30 కింద cos 10. అప్పుడు ఎల్సిఎం చేసుకుంటే sin 10 cos 10 కింద ఉంటుంది. ఎల్సిఎం రెండు ఇవే కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తాం. sin 30 cos 10, sin 30 cos 10 మైనస్ cos 30 sin 10, cos 30 sin 10. పైన ఫార్ములా వచ్చేసింది, sin a cos b మైనస్ cos a sin b. sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా. sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా sin a మైనస్ bకి ఫార్ములా. అది ఇక్కడ వేసేస్తున్నా, sin a మైనస్ b అంటే 30 - 10 డివైడెడ్ బై sin 10 cos 10. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ డివిజన్లో ఇటు క్యాన్సిల్ పోతే మళ్ళీ పైందే ఉంటుంది. అప్పుడు 2 2s are 4, sin 30లో 10 పోతే 20, 2 sin θ cos θ ఫార్ములా, 2 sin θ cos θ ఫార్ములా sin 2θ. సో దీనిలాగా ఉంది ఇది, sin 2θ, 2 × 10. సో 4 sin 20 డివైడెడ్ బై sin 2 10s are
20. సో sin 20 రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆన్సర్ 4. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ 2 మార్క్స్కి ఎప్పుడు వచ్చేది ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎక్కువగా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఆన్సర్ కూడా గుర్తుండిపోయి ఉంటుంది. 2 ఇంటూ ఏం చేస్తున్నాను ఇక్కడ 2తో డివైడ్ చేస్తున్నా, 2తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకంటే 1/2 sin 30 అవుతుంది, ఇది cos 30 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకొని ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే పైన sin 20 కింద 2 sin θ cos θ ఫార్ములా రావడం కోసం 2తో మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో మల్టిప్లై, డినామినేటర్లో మల్టిప్లై చేస్తే ఎందుకంటే 2 క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఇదే క్వశ్చన్ ఉండాలి, ఏం మార్పులు జరగకూడదు. సో 2 2s are 4, sin 20 కింద sin 20 వస్తుంది. ఆన్సర్ ఈస్ 4. ఆప్షన్ 4. ఎవరెవరు పెట్టారు? శ్రీనివాస్, ఫహిమిద, స్వాతి కర్ణాటి, నలుగురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 4. ట్రిగ్నామెట్రీ ఒక్కటి కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇస్తుంటాడు, 10th అండ్ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఉంది మనకు, కాన్సెప్ట్లో కూడా చెప్పి పెట్టున్నాను. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా పి అయితే సైన్ తీటా కనుక్కోవడానికి ఫార్ములా p² - 1/p² + 1. అదే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p కాకుండా 1/p ఫామ్లో ఉంటే, p కాకుండా క్వశ్చనే 1/p ఫామ్లో ఉండి సైన్ తీటా అడిగితే అప్పుడు 1 - p² / 1 + p² వేసుకోవాలి. ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - ఇది p, 1 - p² / 1 + p². సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ చెప్పండి. డైరెక్ట్ కాన్సెప్ట్. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా పి అయితే సైన్ తీటా కనుక్కోవడానికి ఫార్ములా ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p అయినప్పుడు ఇది p² - 1, p² + 1, ఇక్కడ ఉండేది 2p. ఇంకా ఏది అడిగినా ఆన్సర్ ఇవ్వచ్చు. టాన్, కాస్, సైన్, ఏది అడిగితే అది. సైన్ ఇది, ఇదైతే కాస్కు వాల్యూ, ఇది టాన్కు. అదే ఫ్రాక్షన్ ఉందనుకోండి 1/p ఫామ్లో, ఇది మారిపోతుంది. అంటే 1 - p², 1 + p², 2p. ఆన్సర్ పెట్టారు, చూద్దాం ఆన్సర్. అందరూ ఆప్షన్ 3నే ఇస్తున్నారు. స్వాతి, ఫహిమిద, ధార్మిక్ రెడ్డి, శ్రీనివాస్, కే స్వాతి, ఓంకార్, హవీలా, అందరూ 3నే ఇస్తున్నారు. చూద్దాం ఒకసారి. 1 - 1 1s are 5 5s are 1 1s are 5 5s are. సో 25 1s are 25 - 1 24. ఇది 26/25, 25 క్యాన్సిల్ పోతే 24/26 ఉంటుంది. 2 టేబుల్తో క్యాన్సిల్ పోతే 12/13. ఎస్, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. సైని కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. హవీలా, సైని, ఓంకార్, స్వాతి, శ్రీనివాస్, ధార్మిక్ రెడ్డి, ఫహిమిద. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆల్జిబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీలో ఇది ఒక క్వశ్చన్ అయితే మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ 4 క్వశ్చన్లు ట్రిగ్నామెట్రీ నుంచి వస్తాయి. టీఎస్ఐ సెట్కి, ఏపీఐ సెట్కు ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఇది ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాడు, అంటే ఏపీఐ సెట్ పేపర్లో. ఇది ముందు ఇప్పుడు దాకా చేసిందంతా టీఎస్ఐ సెట్ ముందు షిఫ్ట్లలో 4 షిఫ్ట్లలో జరిగిన క్వశ్చన్స్ అవి. ఇప్పుడు వచ్చేసి ఇది ఏపీఐ సెట్ సంబంధించింది 2 క్వశ్చన్సే ఉంటాయి. ఒకటి అప్లికేషన్స్ ఆఫ్ సంబంధించింది, ఇంకొకటి నార్మల్ క్వశ్చన్. దీనికి ముందు ఏం చేస్తామంటే డయాగ్రామ్ వేసుకుందాం. ది యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ అండ్ టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ స్టాఫ్. ఒక టవర్ ఉంది, దానిపైన ఒక ఫ్లాగ్ స్టాఫ్ ఉంది, జెండా ఎగిరేసింది. ఇదొక టవరు, దానిపైన ఫ్లాగ్. ఇవి ఒక్కొక్కటి 200 మీటర్స్ దూరం నుంచి చూస్తున్నారంట. ఇక్కడి నుంచి చూసినప్పుడు టవర్ ఎంత యాంగిల్ చేస్తోంది? 30 degrees యాంగిల్ చేస్తోంది. అదే ఫ్లాగ్ స్టాఫ్ పై భాగాన్ని చూసినప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఎంత యాంగిల్ చేస్తుందంట? 60 degrees యాంగిల్ చేస్తుంది. టవర్ వచ్చేసి 30 degrees యాంగిల్, ఫ్లాగ్ స్టాఫ్ 60 degrees యాంగిల్ అయితే మనం కనుక్కోవాల్సిందేమి? లెంత్ ఆఫ్ ది ఫ్లాగ్ స్టాఫ్. దీని లెంత్ కావాలి. ఎక్స్ అనుకుందాం, హైట్ హెచ్ అనుకుందాం. సో ఒక్కొక్కటిగా కనుక్కుందాం. tan 30 తీసుకుందాం ఫస్ట్. tan 30 is equal to opposite side by adjacent side, h/200. tan 30 వాల్యూ 1/√3.
is equal to h by 200 క్రాస్ మల్టిప్లై చేస్తే h √3 is equal to 200. సో h is equal to 200 by √3. ఇది దీని వాల్యూ 200 by √3. నెక్స్ట్ 60 తీసుకుందాం. ఇంకా tan ఎన్ని డిగ్రీస్ 60 డిగ్రీస్. tan 60 అయినప్పుడు మళ్ళీ ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ h x రెండు యాడ్ చేయాలి. కింద అడ్జసెంట్ సైడ్ 200. tan 60 వాల్యూ √3. h వాల్యూ వచ్చింది మనకు 200 by √3 ప్లస్ x డివైడెడ్ బై 200. క్రాస్ మల్టిప్లై చేస్తే 200 into √3 200 √3 is equal to 200 by √3 ప్లస్ x అవుతుంది. ప్లస్ 200 by √3 ఇటు సైడ్ వస్తే మైనస్ 200 by √3 is equal to x. 200 కామన్ తీయండి. √3 minus 1 by √3 is equal to x. LCM చేస్తే √3 into √3 3 minus 1 by √3. సో x వాల్యూ ఎంత వచ్చిందంటే 200 into 3లో 1 పోతే 2 by √3. 200 2s are 400 by √3. ఇది ఫ్లాగ్ స్టాఫ్ది 400 by √3. దీనికి షార్ట్ కట్ ఉంది. 30 degrees 60 degrees ఉన్నప్పుడు ఒకటి 30 ఒకటి 60 అయినప్పుడు ఒక వాల్యూ కనుక్కుంటే చాలు. దీనికి ఇది డబుల్ అయిపోతుంది. ఇది 200 కాబట్టి ఇది ఎంత అవుతుంది 400 by √3. డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు. ఇదంతా ఇక్కడి నుంచి చేయకుండా ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు. సో 200 meters 30 degrees. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అవుతుందంటే 200 by √3. దీనికి ఇది డబుల్ అయిపోతుంది. ఇక్కడ 30 ఇక్కడ 60 ఉన్నప్పుడు డబుల్ అయింది కాబట్టి దీనికి ఇది డబుల్ అవుతుంది. క్లియర్ కదా? డైరెక్ట్ ఫార్ములా అయినా వాడచ్చు. ఇప్పుడు ఏం కనుక్కున్నాం, ఇది ఎక్స్ కదా. ఇటువంటి క్వశ్చన్స్లో ఎక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఈ డయాగ్రామ్ అంటే రెండు ఒకే సైడ్ వచ్చినట్లు. ఇది ఇందాక చేసాం. ఇంత డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points అని బోర్డ్స్కి మధ్య డిస్టెన్స్ అన్నాను. ఏం చెప్పాను? డిస్టెన్స్ కావాలంటే హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా వాడుకున్నాం అక్కడ. ఎందుకు? ఇదర్ సైడ్ కాబట్టి. ఈ రెండు సేమ్ సైడ్కి వస్తాయి, అప్పుడు మైనస్ వస్తుంది. కాట్ 30 మైనస్ కాట్ 60. డైరెక్ట్ ఫార్ములా హెచ్ ఇంటూ కాట్ 30 మైనస్ కాట్ 60. కాట్ 30 √3, కాట్ 60 1 by √3. హెచ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 200. √3 into √3 3, 3లో 1 పోతే 2 by √3. డైరెక్ట్గా 400 by √3. దిస్ ఈజ్ షార్ట్ కట్. ఈ ఫార్ములా వేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకు. ఇది ఎయిదర్ సైడ్ కాకుండా సేమ్ సైడ్ మోడల్ అనమాట. ఒక టవర్ ఉంది, 2 points ఒకే పక్క ఉన్నాయి, అలాంటి మోడల్ ఇది. ఈ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఎయిదర్ సైడ్ వస్తే కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా, సేమ్ సైడ్ వస్తే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. కాట్ ఆల్ఫా ఎప్పుడు ఆల్ఫా చిన్నది తీసుకోవాలి, బీటా పెద్దది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏపీఐ సెట్లో వచ్చింది ఇది. కాస్ థీటా బై సీకెంట్ అంటే ఏం రాసుకోవచ్చు 1 by కాస్. మళ్ళీ కాస్ థీటా బై సీకెంట్ అంటే 1 by కాస్ ప్లస్ 1. ఎల్సిఎం చేసుకుందాము. 1 మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా అవుతుంది. ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా అవుతుంది. ఎల్సిఎం చేసుకుంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ కింద 1 ప్లస్ కాస్ థీటా, పైన వచ్చేసి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. డినామినేటర్లో డినామినేటర్ న్యూమరేటర్కి పోతుంది. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ డివైడెడ్ బై కింద 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ దాని పక్కన వచ్చేసి 1 ప్లస్ కాస్ థీటా. ఇంకా కాస్ స్క్వేర్ థీటా కామన్ తీద్దాం. 1 by 1 మైనస్ కాస్, 1 by 1 ప్లస్ కాస్ ఉంటుంది. ఎల్సిఎం చేసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. కింద ఎల్సిఎం 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. దీంతో దీన్ని చేస్తే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ థీటా 1 సార్ 1 మైనస్ కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్ పోతే కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ 1 2 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత 1. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు? ఐడెంటిటీస్ నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు.
2 పక్కన పెట్టేస్తే కాస్ కాట్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ 2 కాట్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ ఎలా వస్తుందంటే కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ కాట్ స్క్వేర్ అవుతుంది. కాస్ బై సైన్, సైన్ బై కాస్ ఉంటే టాన్, అదే కాస్ బై సైన్ ఉంటే కాట్. ఇది కాస్ బై సైన్ స్క్వేర్ ఉంది, కాట్ స్క్వేర్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, లాస్ట్ 2. The angle of elevation of the top of a tower of height 80 meters when observed from 2 points A and B on the level ground which are on either side. మళ్ళీ either side క్వశ్చన్. బట్ టవర్ ఉంది, 2 పాయింట్ల నుంచి చూస్తున్నారు. ఒకటైతే 30 degrees యాంగిల్ చేస్తోంది, ఇంకొక పక్క 45 degrees యాంగిల్ చేస్తోంది. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? హైట్ 80 ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్. కనుక్కోవడానికి చెప్పాను కదా, డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడన్నా వస్తే డైరెక్ట్ హెచ్ అంటే 80, కాట్ ఆల్ఫా కాట్ 30 √3, కాట్ 45 1. డైరెక్ట్ ఆన్సర్. ఈ మోడలే ఎక్కువగా హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించి రిపీట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ స్వాతి. 80 ఇంటూ √3 + 1. ఇటువంటి మోడల్ ఏదన్నా వస్తే, సో ఇందాక చూసిన 2 మోడల్స్, ఒకటి ఆన్ ఎయిదర్ సైడ్ మోడల్, అప్పుడు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా వేస్తాం డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ అనేది. ఒకటి సేమ్ సైడ్ ఉన్నప్పుడు, ఒకటి ఏ అనే పాయింట్ ఇక్కడ, బి అనే పాయింట్ ఇక్కడ, ఇక్కడ సిడి, ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఉన్నప్పుడు హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఇది కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా, ఇది కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఇదే ఎక్కువగా క్వశ్చన్ రిపీట్ అవుతుంది మనకు. ఓకే, దీని ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan మైనస్ థీటా అంటే బయట మైనస్ పెట్టేస్తే మైనస్ tan 23π/4 అవుతుంది. ఇప్పుడు 23π/4 అంటే ఎంతో చూద్దాం. 23 ఇంటూ పై అంటే 180, 180/4 క్యాన్సిల్ చేస్తే 45 మైనస్ tan 23 టైమ్స్ చేయాలి 45. అలా కాకుండా 45ను 4 టైమ్స్ చేస్తే ఎంత? 180. సో 360 కన్వర్ట్ చేసుకుందాం, అంటే 8 టైమ్స్ చేయాలి. 45ను 8 టైమ్స్ చేస్తే 360 అవుతుంది. 360 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు మనము? 0గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 45ని 8 టైమ్స్ చేస్తే, ఇక్కడ 45ని ఎన్ని టైమ్స్ చేయాలంట? 23 టైమ్స్, 24 టైమ్స్ చేద్దాం 45ని. అప్పుడు ఒకసారి 45ని తీసేయాలి. 8 3s 24 టైమ్స్ 45 నుంచి ఒక 45 తీసేస్తున్నా. క్లియర్ అయింది? ఒకసారి రాస్తాను ఇక్కడ నేను ఇంకొక స్టెప్. 23 ఆడ్ నెంబర్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 24 టైమ్స్ 45 రాసుకొని ఒక్కసారి 45ని తీసేస్తున్నా. అంటే దీని మీనింగ్ ఏమంటే 24 టైమ్స్ అంటే 3 8 24, 3 8s 24, పక్కన 45 మైనస్ 45. 3 ఇంటూ 45 8s ఎంత? 360. 360 డిగ్రీస్ ఎన్నిసార్లు తిరిగినా ఆన్సర్ ఇదంతా 0 అయిపోతుంది. అప్పుడు tan ఏముంటుంది? 360 మైనస్ 45. 360 మైనస్ థీటా అంటే 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో tan ఉండదు. క్లియరా? 4th క్వాడ్రంట్లో tan ఉండదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ tan థీటా అవుతుంది. మైనస్ tan 45, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ tan 45. tan 45 ఆన్సర్ 1. అర్థమైందా? మనకు కావాల్సింది 23π. పై అంటే 180 సబ్స్టిట్యూట్ చేశాను, /4 45 అవుతుంది. 23 టైమ్స్ 45 అయినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 24 45 చేస్తే ఒక 45 తీసేస్తున్నా. ఎందుకంటే 24ను 3 8s రాసుకోవచ్చు, 8 45 360. అంటే ఒకసారి సర్కిల్ ఇట్లా 360 360 360, 3 టైమ్స్ 360 వేసి కిందికి పోవాలంట. మైనస్ 45 అంటే 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో tan ఉండదు కాబట్టి మైనస్ tan థీటా, బయట ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan థీటా అంటే 45. tan 45 is 1. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్.
సో ఇది లాస్ట్ క్వశ్చన్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి శాంపుల్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. ఇక్కడికి మన సెషన్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ cos 720 కనుక్కోవాలి, tan 945 కనుక్కోవాలి. ఇవన్నీ ఎలా కనుక్కోవాలి? 720 అంటే 360 ప్లస్ 360 2 సార్లు వస్తుంది. 360 2 సార్లు 360 వచ్చి పక్కన ఏముండకపోతే 0. 360 టైమ్స్ తిరిగినప్పుడు ఏముండదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ cos 0. cos 0 ఎంత? 1. సో దీని ఆన్సర్ 1 డైరెక్ట్గా. tan 945 కావాలి. 945 కావాలంటే 2 టైమ్స్ 360 వేస్తే ఎంత వస్తుంది? 720. ఇంతేనా? 945 కావాలి, మనకి ఎంత వస్తుంది? 720 వస్తుంది. ఇంకా ఎంత ఉంటుంది? ఇంకా 225 ఉంటుంది. 360 టైమ్స్ తిరిగినప్పుడు ఇది 0. 225 మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 180 ప్లస్ 45 అంటే థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ అంటే 180 కంటే ఎక్కువ, ఇది 180 కంటే ఎక్కువ. థర్డ్ క్వాడ్రంట్లో tan ఉంటుంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. 180కి చేంజెస్ ఉండదు. tan 45 1 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 840 కనుక్కుందాం డైరెక్ట్గా. sin 840 అంటే ఏం చేయాలి? 316 2 సార్లు చేసి 720కి ఇంకో 120 యాడ్ చేయాలి. అంటే ఇది 0 అయిపోతుంది. 120 ఏం రాసుకోవచ్చు? 90 ప్లస్ 30 రాసుకోవచ్చు. 90 అయినప్పుడు సైన్కి ఆన్సర్ కాస్ అవుతుంది. cos 30. sin 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఆన్సర్. cos 30 వాల్యూ √3/2. ఇది √3/2. ఇంకా 1020 కావాలి సెకండ్లో. 363 సార్ 1080లో 60 తీసేస్తాను. ఇది 1080, దాంట్లో 60 తీస్తే 1020. 360 మొత్తం 1080 అవుతుంది. అందులో ఒక 60 తీసేస్తున్నా, 1020 వస్తుంది. 360లన్నీ పోయినట్టే. మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్ ప్లస్లు కాబట్టి సీకెంట్ 60 అలాగే ఉంటుంది. సీకెంట్ 60 ఎంత? cos 60కి రెసిప్రోకల్ అంటే 2 క్యాన్సల్ పోతే ఆన్సర్ ఈస్ 1 ప్లస్ √3. క్లియరా? ఈ వాల్యూస్ను వేసుకోవడం రావాలి మీకు. ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ వేసుకొని 720 ఎలా చేయాలి? 360 చేసి పక్కన ఏం లేదు 0. cos 0 1. 945 ఎలా వేయాలి? 720కి 225 యాడ్ చేయాలి. అంటే ఇది 0 అయిపోతుంది కాబట్టి 225ని 180 ప్లస్ 45. tan 180 ప్లస్ తీటా tan తీటా 1 అయిపోతుంది. ఈ రెండింటి వాల్యూస్ వేసి క్యాన్సిలేషన్. ఈ వాల్యూస్ కనుక్కునేంత వరకే, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. నెక్స్ట్ ఈ మోడల్లో కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా చూద్దాము. cos తీటా సీకెంట్ తీటా 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుందంట. అంటే ఇది 1 అయితేనే కదా ఇది 2 అయ్యేది. కాస్ట్లో 1 ఎక్కడ వస్తుంది? cos 0. సీకెంట్ 0 కూడా 1. సో cos 0 సీకెంట్ 0 వేసుకున్నాడు. అంటే తీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినారు? 0 డిగ్రీస్ వేసినారు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. పవర్ ఎంత ఉన్నాయి ఏమవుతుంది? cos 0 పవర్లో 68, సీకెంట్ 0 పవర్లో 68. cos 0 1 పవర్ 68, సీకెంట్ 0 1 పవర్ 68. 1 పవర్ ఎంత ఉన్న ఆన్సర్? 1 పవర్ ఎంత ఉన్నా 1 వస్తుంది. సో 1 ప్లస్ 1 ఆన్సర్ ఈస్ 2. ఈజీ క్వశ్చన్. cos తీటా ప్లస్ సీకెంట్ తీటా 2 ఎప్పుడైనా కూడా దాని పవర్లో ఎంత ఉన్నా ఆన్సర్ 2నే వస్తుంది. 5 మీద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆప్షన్ 2 ఆన్సర్ ఈస్ 2. స్వాతి కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 5 tan తీటా అంటే ఎంత వేసుకోవాలంట? 5 tan తీటా ఉండే చోట 4 వేసుకోవాలి. ఇది క్వశ్చన్. 5 sin తీటా మైనస్ 3 cos తీటా బై 5 sin తీటా ప్లస్ న్యూమరేటర్ను డినామినేటర్ను అంతా sin తీటాతో క్యాన్సిల్ చేసేద్దాం, లేదా tan వచ్చేటట్లు కాస్తో డివైడ్ చేద్దాం. 5 sin తీటా బై దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నా? కాస్తో. 3 cos తీటా బై ఇక్కడ కాస్తో డివైడ్ చేస్తున్నా. ప్రతి టర్మ్ను
న్యూమరేటర్లో ఉండే ప్రతి టర్మ్ను, డినామినేటర్లో ఉండే ప్రతి టర్మ్ను దేంతో డివైడ్ చేస్తున్నాను నేను? కాస్ తీటాతో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, సైన్ బై కాస్ tan, కాసు కాసు క్యాన్సిల్ పోతే 3, సైన్ బై కాస్ ఏమవుతుంది? tan. సో 5 tan theta ప్లస్ కాసు కాసు క్యాన్సిల్ పోతే 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకా 5 tan theta ఉండే చోట ఏం రాసుకోవచ్చు మనం? 4 రాసుకోవచ్చు. 4 minus 3 by 5 tan theta ఉండే చోట 4 plus 3. 4 minus 3 1, 4 plus 3 7. So the answer is 1/7. కార్మిక్ రెడ్డి, ఫహిమిదా అండ్ సైని ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు స్కోరింగ్ ఎందుకు చేస్తారనేది ఇక్కడే మీకు అర్థమైపోతుంది. ట్రిగ్నామెట్రీ ఈజ్ నాట్ దట్ ఈజీ. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కొద్దిగా ఏదో ఒక షార్ట్ కట్ ట్రిక్స్తో వేసేసుకోవచ్చు. ఇవి మాత్రం లాజిక్ వాడుతూ చేయాలి అండ్ వాల్యూస్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. చిన్న మిస్టేక్ అయినా కూడా మొత్తం ఓవరాల్గా మిస్టేక్ అవుతుంది అండ్ టైం కూడా బాగా వేస్ట్ అయిపోతుంది. 1 minute జరిగేది 2 minutes 3 minutes కూడా అయిపోతుంది ఒక్కోసారి. ఈ 3 minutesలో ఇంగ్లీష్ వేరే సెక్షన్ అయితే 3, 4, 5 క్వశ్చన్స్ వరకు చేసేస్తుంటాం. ఇక్కడ మాత్రం ఒక్క క్వశ్చనే అవుతూ ఉంటుంది. కాబట్టి సెక్షన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రిగ్నామెట్రీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ ట్రిగ్నామెట్రీ ర్యాంక్ డిసైడర్ మీకు. ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, అదే పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ టీఎస్ఐ సెట్ వాళ్ళకు ర్యాంక్ డిసైడ్ చేసే టాపిక్స్ అనమాట. మిగతావన్నీ అందరూ చేస్తారు, కష్టంగా ఉండే టాపిక్సే చేయలేరు. ఇక్కడే 5 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 5 మార్క్స్ 1 మార్కే డిసైడర్ అవుతుంది ర్యాంక్కు. 1 మార్క్లోనే సమ్ ర్యాంక్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్స్ వెళ్ళిపోతాయి. 10,000, 20,000 ర్యాంక్స్లో అయితే. అదే టాప్లో అయితే 10 ర్యాంక్స్ 20 ర్యాంక్స్ ముందుకు వెళ్ళిపోతారు 1 మార్క్తోనే. కాబట్టి 1 మార్క్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. 5 క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు టీఎస్ వాళ్ళకు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. 5 క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ మార్కులు మ్యాథమెటికల్ ఎబిలిటీ పార్ట్లో. ట్రిగ్నామెట్రీ ఇప్పుడు కనుక చూసినట్లయితే ఈ పార్ట్ అంతా కూడా ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే క్వాడ్రెంట్స్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక a ప్లస్ బి, a మైనస్ బి ఫార్ములాస్ ఉన్నాయి కదా, సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి ఫార్ములాస్ పైన వస్తున్నాయి. ఎక్కువగా మనం చూసినట్లయితే వాల్యూస్ పైన ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఏదర్ సైడ్ది సేమ్ సైడ్ మోడల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మోడల్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఇంకా జనరల్గా నార్మల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఏదైనా ఇస్తే క్వాడ్రెంట్స్ పైన, దీనిపైన ఒక వాల్యూస్, ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మనకు ఎక్కువగా చూసినట్లయితే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ పైన ఎక్కువగా ఉండే క్వశ్చన్స్ అన్ని మనం బాగా గమనించినట్లయితే చూడండి, ప్రతి చోట వాల్యూస్ పైన ఉన్నాయి. ఇది ఒక్కటే నార్మల్ ప్రాబ్లం ఇచ్చినాడు, షార్ట్ కట్ ట్రిక్ ఉండేది. మిగతావన్నీ కూడా a ప్లస్ బి, a మైనస్ బి, లేకపోతే ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ పైన ఎక్కువ డిపెండ్ అయినాయి. చాలా క్వశ్చన్లు వాల్యూస్ పైన ఉన్నాయి మనకు. కాబట్టి ట్రిగ్నామెట్రీ వాల్యూస్ పైన బాగా ఫోకస్ చేయండి. ఆ వాల్యూస్ వచ్చేసి క్వాడ్రెంట్స్ రూపంలో 90+ ఉండే యాంగిల్స్ అన్ని కూడా మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ అన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూసుకోండి. మనం సెషన్ కూడా ఒకటి చేస్తున్నాం కాన్సెప్ట్లో. ఆ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకే, బాయ్. ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్. ప్రిపేర్ వెల్. ఇక్కడ 5 మార్క్స్లో కనీసం 3 to 4 మార్క్స్ అన్న మనం స్కోర్ చేస్తే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది మనకు.